హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశ్ కుమార్. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం అబ్జర్వ్ చేసే కొన్ని విషయాలు స్మార్ట్ మనీ ఎలా మూవ్ అవుతుంది అని. ఎఫ్ఐ వేసుకుంటున్నారా, డిఐ వేసుకుంటున్నారా, లేదా రిటైల్ పీపుల్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ స్టాక్లో బయింగ్ ఉన్నదా లేదా, ఇలాంటి చాలా డీటెయిల్సే మనం వెరిఫై చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి డేటాని మనం వెరిఫై చేసుకునేటప్పుడు మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం మన ఫండమెంటల్ అండ్ ఫైనాన్షియల్స్ని అబ్జర్వ్ చేసి మనం స్మార్ట్ మనీ మూమెంట్ని ట్రాక్ చేసి ఒక స్కానర్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న ఎనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ స్క్రీనర్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ స్కానర్కి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను. సో దీన్ని మనం స్క్రీనర్ సెక్షన్ నుంచి యాక్సెస్ చేద్దాం. సో మై సేవ్డ్ స్క్రీనర్స్ అన్న ఆప్షన్ నుంచి స్మార్ట్ మనీ మూమెంట్ ట్రాకర్ అన్న ఈ పర్టికులర్ స్క్రీనర్ని నేను యాక్సెస్ చేయబోతున్నాను. అండ్ ఈ స్క్రీనర్కి సంబంధించిన లింక్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో స్మార్ట్ మనీ మూమెంట్, అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇక్కడ ఎన్ఎస్సికి సంబంధించిన స్టాక్స్ని మనం ఫిల్టర్ అవుట్ చేసుకుంటున్నాము విత్ ద ఫాలోయింగ్ కండిషన్స్. అండ్ అది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అన్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే నెట్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళు ఎడిషన్ ఈ పర్టికులర్ స్టాక్లో చేశారా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి వెరిఫై చేసుకుంటున్నాము. అండ్ డిఐఎస్ హోల్డ్ కూడా ఈ పర్టికులర్ మంత్లో ఎలా ఉంది అండ్ ఈ పర్టికులర్ టెన్యూర్లో ఎలా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయబోతున్నాము. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40గా ఉండడం అనేది మనం జనరల్గా ఏ స్టాక్ ఇన్వెస్ట్ చేసినా చూసుకోవాల్సిన వన్ ఆఫ్ ద పారామీటర్. బికాస్ ప్రమోటర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఆ స్టాక్ని హోల్డ్ చేస్తారో అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ కమెంటరీకి సంబంధించి లేదా మేనేజ్మెంట్ డెసిషన్స్కి సంబంధించి ఒక బెటర్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ దే ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ యాజ్ ద రిటైలర్స్ అండ్ పార్టిసిపెంట్స్. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా మాత్రమే కాదు, ఫండమెంటల్గా ఆ స్టాక్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. సో ఫినాన్షియల్స్కి సంబంధించిన 2 పారామీటర్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము, విచ్ ఈస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో మనం ఏదైతే క్యాపిటల్ డిప్లాయ్ చేస్తున్నామో దానికి సంబంధించి వస్తున్న రిటర్న్ అన్నది మినిమం 20% కంటే ఎక్కువ ఉంటుందా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి చూస్తాము. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో అన్నది 0.00 టు 0.5గా మనం ఇక్కడ సెట్ చేసుకున్నాము. సో ఒక కంపెనీ ఎప్పుడైతే తన డెట్స్ని రీపే చేసే కెపాసిటీలో ఆ పర్టికులర్ స్టాక్ ఆర్ ఆ పర్టికులర్ కంపెనీ ఉంటుందో అప్పుడు మనం ఆ స్టాక్ని ఫండమెంటల్గా కొంత స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోతో ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, క్యాష్ ఫ్లో అన్నది ఎలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూడబోయే ఆస్పెక్ట్ రెవెన్యూ గ్రోత్. సో రెవెన్యూ గ్రోత్ పాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 10గా ఉంటుందో ఆ పర్టికులర్ స్టాక్ అనేది కొంత ఫండమెంటల్గా మనం స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ రిటైలర్ ఇన్వెస్టర్ హోల్డింగ్ అన్నది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20%గా ఎప్పుడైతే ఉంటుందో, సో ఇలా మనం ఓవరాల్గా గమనించినప్పుడు మనకి ఎఫ్ఐఎస్కి సంబంధించి డిఐఎస్కి సంబంధించి నెట్ పొజిషన్స్ అన్నవి యాడ్ అవుతూ ఫండమెంటల్గా స్టాక్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో రిటైలర్ పార్టిసిపేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి జనరల్గా వైబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా స్క్రీన్ అయిన స్టాక్స్ని మనం ఇక్కడ ఆన్ స్క్రీన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇలా స్క్రీన్ అయిన స్టాక్స్కి సంబంధించి మీరు ఏదైనా ప్రైస్ రేంజ్ డిఫైన్ చేద్దాము అనుకుంటే కనుక జస్ట్ మోడిఫై అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఫిల్టర్ని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ ఫిల్టర్స్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీరు దీనికి సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ని కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ అది ప్రైస్ అండ్ వాల్యూమ్కి సంబంధించిన యాక్షన్ కానీ లేదా టెక్నికల్ ఇండికేటర్స్ కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినా సరే, ఫైనాన్షియల్ రేషియోస్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ గ్రోత్ వైజ్గా మనం చూసే డిఫరెంట్ పారామీటర్స్ లైక్ ఆర్ఓసిఈ, ఆర్ఓఈ ఇలాంటి ఆస్పెక్ట్స్ని కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసే డిఫరెంట్ పారామీటర్స్ని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రీ అండ్ సెక్టార్, అండ్ మీరు కనుక ఏదైనా పర్టికులర్ సెక్టార్లో మంచి గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ సెక్టార్ని లేదా ఆ సెక్టార్ యొక్క గ్రోత్తో అది కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఇంకా మీకు ఎక్కువ మోర్ ఫిల్టర్డ్గా డేటాని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ప్రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రైస్కి సంబంధించి మనం గమనించినప్పుడు ప్రైస్ అన్నది మినిమం 40గా అండ్ మ్యాక్సిమం ప్రైస్ ఏదైతే ఉందో ఇది 400 ఆర్ 4000గా మీరు సెట్ చేసుకునే. అండ్ ఇక్కడ ప్రైస్కి సంబంధించిన రేంజ్ని నేను 40గా మినిమంగా సెట్ చేశాను. అండ్ మ్యాక్సిమం ప్రైస్ రేంజ్ని నేను ఇక్కడ
500గా సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ స్టాక్స్ని గమనించినట్లయితే మనకి ఇక్కడ 2 స్టాక్స్ ఫిల్టర్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే జై బాలాజీ ఇండస్ట్రీస్ అన్నది ఒక స్టాక్గా ఉంది, అండ్ ఇన్నోవానా థింగ్ ల్యాబ్స్ అన్నది ఇంకొక పర్టికులర్ స్టాక్గా ఫిల్టర్ అవ్వడం జరిగింది. అండ్ మనకి తెలియని నేమ్స్ వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? అండ్ ఈ పర్టికులర్ స్టాక్స్ మీరు ఏదైతే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టాక్ మీద జస్ట్ 1 క్లిక్ చేస్తే మీకు ఫండమెంటల్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్కి సంబంధించిన కంప్లీట్ టూల్ కిట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్నోవానా థింగ్ ల్యాబ్స్ అన్న స్టాక్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఈ స్టాక్ని మనం గమనించినప్పుడు ఈ స్టాక్ అనేది మనకి పాస్ట్ 5 ఇయర్స్లో 775% రిటర్న్ అవ్వడాన్ని చూస్తున్నాము. అండ్ అది 1 డేలో 3% రిటర్న్, అండ్ అది పాస్ట్ 1 డేలో 4% నెగిటివ్ రిటర్న్ ఇవ్వడాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ ఫిల్టర్ అవుతున్న స్టాక్ని మనం ఎప్పుడైతే టెక్నికల్గా ఒక మంచి సపోర్ట్ జోన్లో, ఒక మంచి డిమాండ్ జోన్లో ఉండడాన్ని మనం గమనిస్తామో అలాంటప్పుడు ఈ స్టాక్ని మనం పిక్ చేసుకోవడం అనేది మనకి జనరల్గా అడ్వాంటేజెస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్టాక్కి సంబంధించి నేను ఇక్కడ డే క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డే క్యాండిల్లో మనం చూసినప్పుడు ఈ స్టాక్ ఆల్రెడీ ఒక సపోర్ట్ నుంచి బౌన్స్ అవ్వడం అండ్ అగైన్ మనకి ఇక్కడ ఒక కరెక్షన్ జరుగుతూ ఉండడాన్ని చూస్తున్నాము. సో ఎప్పుడైతే మనకి ఇది ఒక మంచి డిమాండ్ జోన్కి వస్తుందో అలాంటి సందర్భాల్లో మనం స్టాక్ని ఫిల్టర్ చేసుకోవడం అనేది మనకి అడ్వాంటేజెస్గా ఉండి, అండ్ ఎప్పుడైతే మనకి ఎఫ్ఐఎస్డిఐస్కి సంబంధించిన పొజిషన్స్ యాడ్ అవుతూ రిటైలర్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటూ ఈ మన ఫైనాన్షియల్ రేషియోస్ ఏవైతే మనం చూస్ చేస్తున్నామో అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న స్టాక్ ఉంటుందో అలాంటి స్టాక్ని పిక్ చేసుకోవడం అనేది మనకి అడ్వాంటేజెస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఒక పర్టికులర్ స్టాక్లో స్మార్ట్ మనీ ఎటు మూవ్ అవుతుంది అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాము. దీనికి సంబంధించి ఎఫ్ఐఎస్ మూమెంట్ ఎలా ఉంది, డిఐఎస్ మూమెంట్ ఎలా ఉంది, అండ్ స్టాక్ అనేది ఫండమెంటల్గా ఫిట్గా ఉందా లేదా, అండ్ వీటితో పాటు కంపెనీ యొక్క డెట్ పేమెంట్ ఎబిలిటీని కూడా మనం ఇక్కడ గమనించే ఛాన్స్ వచ్చింది. అండ్ వీటికి సంబంధించి మనం ఒక ఫిల్టర్ని యాడ్ చేసుకొని మన ప్రైస్ రేంజ్లో మన ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ని బట్టి మనం పర్టికులర్ స్టాక్స్ని పిక్ చేసుకునే ఛాన్స్ దాని యొక్క ఈ స్కానెక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఈ స్క్రీనర్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ స్క్రీనర్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ సజ్ కుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.